ఇక సీఎం సొంత జిల్లాల్లో ఆ సీనియర్ నేత అసంతృప్తితో రగిలిపోతున్నారట. ప్రభుత్వం ఇచ్చిన గన్మెన్లు వాహనం వెనక్కి పంపి తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారట. రాష్ట్ర స్థాయి పదవి కన్నా నియోజకవర్గంలో పట్టే ముఖ్యమంటున్నారట ఆ 40 ఇయర్స్ ఇండస్ట్రీ నేత. లోకల్ బాడీ ఎన్నికల ముందు ఆ సీనియర్ నేత వ్యవహారం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ అధికార పార్టీని కలవరపెడుతున్న ఆ సీనియర్ నేత ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని వనపర్తి నియోజకవర్గం వర్గపోరుతో నిత్యం రచ్చకెక్కుతోంది. ఎమ్మెల్యే మేఘారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి మధ్య ఆధిపత్య పోరు హస్తం పార్టీకి తలనొప్పిగా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర స్థాయి పదవి ఇచ్చినప్పటికీ తీవ్ర అసంతృప్తిలోనే ఉన్నారు చిన్నారెడ్డి. కేబినెట్ హోదా కన్నా వనపర్తి నియోజకవర్గంలో పట్టు సాధించడం మీదే ఆయన దృష్టి సారించారు. అయితే అది సాధ్యం కాకపోవడంతో సందర్భం వచ్చినప్పుడల్లా పార్టీపై, ప్రభుత్వంపై బహిరంగంగానే అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారాయన. 4 దశాబ్దాలుగా పార్టీకి విధేయుడుగా ఉన్న చిన్నారెడ్డి వ్యవహారం హస్తం క్యాడర్లో గందరగోళం రేపుతోంది. ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా కొత్త వాళ్ళను మీరు ఈరోజు ఎత్తున పెట్టుకుంటే వాళ్ళు ఎప్పుడు మన ఈ గోడ దొంగిపోతారో మనకి తెలియని కూడా తెలియదు అనేటువంటి మాట కూడా చెప్పడం జరిగింది వాళ్ళకి. అందుకని పాత వాళ్ళని కాపాడుకోవాలి, కొత్త వాళ్ళని తయారు చేసుకోవాలి. నేను కాదనను, కానీ పూర్తిగా మొత్తం వాళ్ళకి రాజ్యం వదిలిపెడతామంటే తప్పు. మాకంత అర్హత లేదా? 46 ఏళ్ళు పార్టీ మోసిన వాళ్ళకు ఓ 2 మండలాల మార్కెట్ యార్డు చైర్మన్ పదవి అడిగే అర్హత లేదా మాకు? మేమేమి టిష్యూ పేపర్లా కనబడుతున్నామా? టిష్యూ పేపర్లు అంటే కేవలం వాడుకుంటాం, తుడుచుకొని పడేస్తామనే మాదిరి మేము కనబడుతున్నామా? ఆ మాత్రం పార్టీ సరి చేయకపోతే మాత్రం నాయకుల మధ్య ఈరోజు చాలా ఇబ్బందులు వస్తాయి. మేఘారెడ్డి, చిన్నారెడ్డి మధ్య వనపర్తి టికెట్ విషయంలో మొదలైన పంచాయతీ నేటికి కొనసాగుతోంది. ఇతర పార్టీల నుండి చేరికలు, పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టుల భర్తీ, ప్రారంభోత్సవాలు, ఇలా ప్రతి విషయంలో నువ్వా నేనా అనుకుంటున్నారు ఆ ఇద్దరు నేతలు. కానీ వనపర్తి నియోజకవర్గంలో మేఘారెడ్డి మాటే చెల్లుబాటు అవుతుండడం చిన్నారెడ్డికి మింగుడు పట్టం లేదట. పనులు, పదవుల పంపకంలో పైచేయి సాధించలేకపోతున్నారట ఆయన. వనపర్తిలో పట్టు నిలుపుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నాలు విఫలం కావడంతో చిన్నారెడ్డి అసంతృప్తితో రగిలిపోతున్నట్టు సమాచారం. మరోవైపు వనపర్తిలో పరిస్థితిని చక్కదిద్దలేక అధిష్టానం కూడా చేతులెత్తేసిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మేమే వీరులం, శూరులం మొత్తం మేమే నడిపిస్తామంటే కార్యకర్తలు ఎక్కడ పోవాలి? అందుకని పాత కొత్త కలియకపోతే మాత్రం మనకు ఫలితాలు భిన్నంగా ఉంటాయనేటువంటి మాట కూడా నేను కేసీ వేణుగోపాల్ గారు ముందే చెప్పడం జరిగింది. ఇలాంటి దొంగ శంకుస్థాపనలు, దొంగ ఇనాగ్రేషన్ మాత్రం ఉండవు అనేటువంటి మాట కూడా నేను సవినిగా మనం చేస్తాను. ఎవరికైనా మంచి చేయండి, కానీ ఇలాంటి తప్పుడు శంకుస్థాపనలు, తప్పుడు ప్రారంభోత్సవాలు పోయి నేను దిమ్మకు అడ్డంగా నేను కూర్చున్నా. నా స్థాయి, నాకుండే హోదాకు నేను కూర్చోవద్దు, కానీ కూర్చున్నా. ఇదిలా ఉంటే చిన్నారెడ్డి అసంతృప్తి ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. ఏకంగా ప్రభుత్వం ఆయనకి ఇచ్చిన గన్మెన్లతో పాటు వాహనాన్ని కూడా వాపస్ చేయటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇన్ని రోజుల పాటు ఎమ్మెల్యే మేఘారెడ్డి వైఖరిపై బహిరంగ విమర్శలు చేసిన చిన్నారెడ్డి ఇక లాభం లేదనే ఈ నిర్ణయం తీసుకున్నారని సొంత పార్టీ క్యాడర్ చర్చించుకుంటున్నారట. చిన్నారెడ్డిలో అసహనం పీక్ స్టేజ్కి చేరుకోవడానికి వనపర్తి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవే కారణమని తెలుస్తోంది. డీసీసీ పీఠంపై మేఘారెడ్డి, చిన్నారెడ్డి మధ్య ఏకాభిప్రాయం కుదరట్లేదని సమాచారం. మేఘారెడ్డి, చిన్నారెడ్డి వేరువేరుగా కొంతమంది పేర్లు సిఫారసు చేశారట. ప్రస్తుతం చిన్నారెడ్డి అనుచరుడు రాజేంద్ర ప్రసాద్ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈసారి కూడా తన వర్గం వారికే డీసీసీ పదవి కావాలని చిన్నారెడ్డి పట్టుబడుతున్నారట. మేఘారెడ్డి కూడా ఈ విషయంలో తగ్గేదేలే అంటున్నారట. అందుకే డీసీసీ పదవి విషయంలో తన పంతం నెగ్గించుకోవాలనే చిన్నారెడ్డి ఇలా చేస్తున్నారని టాక్ నడుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల ముందు డీసీసీ పీఠం కోసం మొదలైన రచ్చ ఎటు దారితీస్తుందోనని ఆందోళన చెందుతున్నారట హస్తం పార్టీ క్యాడర్. ఈసారైనా చిన్నారెడ్డి అలకను అధిష్టానం పరిగణలోకి తీసుకుంటుందో లేదో వేచి చూడాలి మరి.